ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15న ప్రారంభమైన అన్న క్యాంటీన్లకు మంచి స్పందన లభిస్తుంది. స్వాతంత్ర్య దినోత్సవం రోజు గుడివాడలో సీఎం చంద్రబాబు తొలి అన్న క్యాంటీన్ను పునఃప్రారంభించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన జిల్లాల్లో అన్న క్యాంటీన్లు నిన్న ప్రారంభమయ్యాయి. తొలి రోజు అన్న క్యాంటీన్లలో 3 పూటలా కలిపి 93,000 మంది ఆహారం తీసుకున్నారని ప్రభుత్వం తెలిపింది. వీరిలో టిఫిన్ 32,500 మంది, మధ్యాహ్న భోజనం 37,500 మంది, రాత్రి భోజనం 23,000 మంది చేశారని అధికారులు స్పష్టం చేశారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ శాతం ప్రజలు టిఫిన్, మధ్యాహ్న భోజనం చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపారని తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన 100 క్యాంటీన్లలో సగటున 1.05 లక్షల ప్లేట్ల ఆహారంపై రాష్ట్ర ప్రభుత్వం 78.75 లక్షల రూపాయలు రాయితీగా అందిస్తుంది. అంటే నెలకు 19.68 కోట్లు, ఏడాదికి 236.25 కోట్లు సబ్సిడీగా ప్రభుత్వం భరిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. వచ్చే నెలాఖరుకు మరో 103 అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాదు అన్న క్యాంటీన్ల నిర్వహణకు దాతల నుంచి విరాళాలు సేకరించేందుకు రిజిస్టర్ చేసిన అన్న క్యాంటీన్ చారిటబుల్ ట్రస్ట్ 2-3 రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం చెబుతోంది. బ్యాంక్ అకౌంట్, ఫోన్పే, క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజలు విరాళాలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.